హలో ఎవ్రీవన్, ఐఎమ్ నసీర్ బాబా. మీరందరూ చూస్తున్నారు లైఫ్ ఆఫ్ నసీర్ ఛానల్. ప్రపంచాన్ని షాక్ చేస్తున్న వార్త ఏంటంటే అమెరికా అండ్ ఇరాన్ మధ్య యుద్ధం జరగబోతుందా? యుద్ధం కాస్త మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? ఆల్రెడీ అమెరికా ఇరాన్లో ఉన్న తన పౌరులందరికీ లీవ్ ఇరాన్ నో అనే ఒక హెచ్చరికను జారీ చేసింది. అండ్ ఈ సినారియోలన్నీ చూస్తూ ఉంటే కంపల్సరీ ఇరాన్ అండ్ అమెరికా మధ్య యుద్ధం జరగబోతున్నాయని, ఈ యుద్ధాలు కాస్త మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఆల్రెడీ అమెరికా ఈ ఇరాన్ చుట్టూ ఉన్న బార్డర్స్ని చుట్టుముట్టింది తన నేవీ ద్వారా, తన ఆర్మడ్ ఫోర్స్ ద్వారా, అలాగే జలాంతర్గామిల ద్వారా. ఈ ఇరాన్ యొక్క సముద్రం మొత్తం బార్డర్స్ అన్నింటినీ అసలు క్లోజ్ చేసింది. అసలు ఇరాన్ ఈ అమెరికా మధ్య జరుగుతున్న ఈ యుద్ధానికి కారణాలు ఏంటి, అసలు రీజన్ ఏంటి అని మనం ఈ వీడియోలో లాస్ట్ వరకు మొత్తం కూడా డిస్కస్ చేద్దాం. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు కూడా నా నుంచి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ప్రతి ఒక వీడియో నేను అప్లోడ్ చేస్తాను ఉంటాను. కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీరు అందరూ కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అసలు ఎటువంటి కంటెంట్ మీకు నచ్చిద్ది కానీ ఒక కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను ఆ కంటెంట్ మీరు రీసెర్చ్ చేసి ఆ నెక్స్ట్ డేనే ఒక వీడియో చేయడం జరుగుతుంది. కంపల్సరీ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికి షేర్ చేయండి. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారా? అసలు ఈ రీజన్స్ ఏంటి అంటే ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య ఉన్న గొడవలు. మెయిన్గా ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ చేస్తూ ఉంది. ఈ ఇజ్రాయెల్ గొడవలు కూడా ఒక కారణం కావచ్చు. అలాగే ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేస్తుందని అమెరికా యొక్క ఆలోచన. అంటే ఈ అమెరికా ఏమని ఆలోచిస్తుందంటే ఈ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తే ఇరాన్ కంపల్సరీ ఏదో ఒక పెద్ద వినాశనానికి గురి చేస్తుంది. ఈ ఇజ్రాయిల్ ఒంటరిగా నిలబడలేక అమెరికా సహాయం చేసుకుంటుంది అని ఒక ఇజ్రాయెల్ కూడా భావిస్తూ ఉంది. ఇరాన్ చేతికి గనక న్యూక్లియర్ వార్స్ వస్తే ఇజ్రాయెల్ అండ్ ఈ యుఎస్ఏకి ఈ ఇరాన్ని ఎదుర్కొనే యొక్క సహాయం లేక ఇజ్రాయెల్ అమెరికా సహాయం తీసుకుంటుంది. అసలు అమెరికా డిమాండ్ ఏంటి అంటే న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయవద్దు, అలాగే మీరు దేశంలో అంటే అమెరికాలో ఉన్న పోలీస్ వాళ్ళు ఇక్కడ ఉండే సైనికుల్ని ఈ దేశంలో ఆహ్వానించి మీ దగ్గర ఎటువంటి వెపన్స్ ఉన్నాయి చూడ్డానికి అంటే చెక్ చేసుకోవడానికి మాకు ఛాన్సెస్ ఇవ్వాలి. లేకపోతే మీరు ఏదైతే సహాయం చేస్తున్నారో మీరు హమాస్కి సాయం చేస్తున్నారు కదా, ఆ హమాస్ యొక్క సాయం కూడా ఆపివేయాలి. ఇరాన్ యొక్క వాదన ఏంటి అంటే న్యూక్లియర్ పవర్ని మేమైతే న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయడం లేదు, కానీ న్యూక్లియర్ పవర్ని డెవలప్మెంట్ చేస్తున్నాం. ఏదైతే ఎడ్యుకేషన్ కోసం మా కంట్రీలో డెవలప్మెంట్ కోసం మాత్రమే ఈ న్యూక్లియర్ పవర్ని డెవలప్ చేస్తున్నాం. మీరు ఏదైతే అమెరికా ఇరాన్ యొక్క దేశంలో జోక్యం చేసుకోవద్దని కూడా ఇరాన్ ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఉంది. తమ ఏం చేయాలో మాకు తెలుసు, అంటే ఇరాన్ ఏం చేయాలో ఇరాన్కి తెలుసు, కానీ అమెరికా దీంట్లో తలదూల్చొద్దు, మాకు అసలు మీరు ఏం చేయాలని కూడా మాకు చెప్పొద్దు అని ఇరాన్ యొక్క గవర్నమెంట్ ఒక గట్టి స్ట్రాంగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. అసలు అమెరికా ఇందాక మీకు చెప్పిన విధంగానే అమెరికా ఈ ఇరాన్లో ఉన్న తమ పౌరులందరినీ లీవ్ ఇరాన్ నౌ అని ఒక హెచ్చరికను మాత్రం జారీ చేసింది. అయితే ఇరాన్కి ఈ సౌదీ అరేబియా, అలాగే యుఏఈ, ఈ ఖతర్ ఇలాంటి అరబ్ దేశాల నుంచి సపోర్ట్ లేదు. ఇరాన్ ఒక్కటే నిలబడి ఈ రెండు దేశాల మధ్య పోరాడుతూ ఉంది. అయితే భారత సహా ప్రపంచ దేశాల మధ్య అంటే ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటి మీద ఈ యొక్క ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఇరాన్లో ఈ సముద్ర వాణిజ్యం అనేది ఎక్కువ ఉంటుంది. మనకు సముద్ర వాణిజ్యం ద్వారా క్రూడ్ ఆయిల్, ఈ డీజిల్, పెట్రోల్ అనేది, అలాగే నిత్యావసర సరుకులు అనేవి ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటాం మనం. ఈ ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ఈ యుద్ధం కనుక జరిగితే మన నిత్యావసర సరుకుల మీద, పెట్రోల్ డీజిల్ మీద రేట్లు పెరిగి మనలాంటి సామాన్య మానవుడు ఏమీ కొనలేని ఛాన్సెస్ మాత్రం కంపల్సరీగా ఉంటాయి. అలాగే ఇంపార్టెంట్గా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే అమెరికా ఇరాన్లోని ప్రభుత్వాన్ని కూల్చేయాలని ప్లాన్ చేస్తుంది. ఆ ప్లాన్ ప్రకారం మాత్రమే ఈ యుద్ధాన్ని తీసుకురావడానికి ఈ యొక్క అమెరికా యొక్క ఛాన్స్ ఉంది. అలాగే ఇజ్రాయెల్ని ఒక కీ రోల్గా ఈ వార్లో వాడుకుంటూ ఉంటుంది. మీ అందరికి కూడా ఇన్ఫర్మేషన్ నచ్చింది అని అనుకుంటున్నారు. అసలు మీకేమనిపించింది, మీకు ఎలా ఈ వీడియో నచ్చిందా లేదా అనేది కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికి షేర్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ టుమారో. బై.